మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భారీ చర్చలు జరిగాయి. చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్ 6, నారాయణపురం మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్య నేతలు సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మద్యం కుంభకోణంలో కవిత జైలుకెళ్లిందని, రానున్న రోజుల్లో కాళేశ్వరం అవినీతిపై, ధరణి కుంభకోణంపై కేసీఆర్, కేటీఆర్ ఖచ్చితంగా జైల్లోకి వెళ్తారని, కేసీఆర్ అనాలోచన వల్లనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్తో సహా మండలంలోని పలు గ్రామాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం కూడా ఈరోజు గత 10 సంవత్సరాలుగా లాభం జరుగుతుందని చెప్పి భావించిన వివిధ వర్గాల ప్రజలు ఎంతో నిరాశతోటి 10 ఏళ్ళు ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, ఈ పేదల బతుకులు, బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదోళ్ళ రాజ్యం రావాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మలి దశ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్న ఇన్ఛార్జ్ ఇచ్చింది పార్టీ, మీ అందరు కూడా బాధ్యత అని చెప్పి, ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో తిరుగుతున్నా, మిగతా 6 నియోజకవర్గాల్లో మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీలకు అతీతంగా మేధావులు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసి, ఒక యువకుడు మన ముందుకు వచ్చిండు, ఈ ప్రాంత సమస్యల మీద పార్లమెంట్ లో గలమెత్తి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చడం వారు అన్యాయం జరగకుండా చూస్తాడు. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ